నేను మీ మధు, నేను మీ చందు. మిత్రులారా అందరికీ గుడ్ మార్నింగ్. మార్నింగ్ న్యూస్ చూసే మిత్రులందరూ మన వీడియోని లైక్ చేయండి. అలాగే మీ మీ వాట్సాప్ గ్రూప్లలో తర్వాత స్టేటస్గా పెట్టుకోండి. ఎందుకంటే మేము చెప్పే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకున్నప్పుడు దానికి సంబంధించిన అంశాన్ని కూడా చేరవలసిన బాధ్యత మీ మీదే ఉంటుంది. కాబట్టి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, మన వీడియోని లైక్ చేయండి. ఇక ఏ పత్రిక ఏ అంశాన్ని రాసుకొచ్చింది అనేది మనం మార్నింగ్ న్యూస్లోకి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, ముందుగా దిశ దినపత్రిక చూసుకుందాం. ప్రపంచంలోనే అతిపెద్ద న్యూక్లియర్ ప్లాంట్ గా రీఓపెన్. రైట్, ప్రపంచంలోనే అతిపెద్ద న్యూక్లియర్ ప్లాంట్ గా రీఓపెన్. 15 ఏళ్ల తర్వాత పునర్ప్రారంభించిన జపాన్. 2011లో వచ్చిన సునామీతో ఫుకుషిలోమాలో రేడియో ధార్మికతగా లీకేజ్. ఆపై దేశంలోని 54 రియాక్టర్లను మూసివేసిన ద్వీపదేశం. 2011లో వచ్చిన సునామీతో మూతపడ్డ ప్రపంచంలోనే అతిపెద్ద న్యూక్లియర్ ప్లాంట్ మళ్ళా ఓపెన్ చేస్తున్నారంట. 54 రియాక్టర్లను మూసివేసిన ద్వీపదేశం దాటిని ఓపెన్ చేస్తున్నారంట. రైట్, హైదరాబాద్లో స్విస్ మాల్, భారత్ స్విట్జర్లాండ్ మధ్య వాణిజ్య ఒప్పందం. ప్రపంచంలోనే తొలిసారిగా ఏర్పాట్లు. దావోస్ పర్యటనలో పెట్టుబడులే ఆకర్షణ లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధుల బృందం చొరవతో ప్రపంచంలోనే తొలి స్విస్ మాల్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేసేందుకు స్విట్జర్లాండ్ దేశం ముందుకొచ్చింది. ఈ మేరకు ఇండియా స్విస్ మధ్య ఒప్పందం కుదిరింది. దావోస్ లో 2 రోజుల పర్యటిస్తున్న తెలంగాణ రైజింగ్ బృందం కృషితో 19,500 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 12,500 కోట్ల పెట్టుబడికి రష్మి గ్రూప్ ఆఫ్ ఎంఓయు కుదుర్చుకుంది. 1000 కోట్ల పెట్టుబడికి అమెరికా సంస్థ సర్గాడ్ ఎంఓయు చేసుకోగా తెలంగాణలో 6,000 కోట్లతో రియాక్టివ్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు ముందుకొచ్చాయి. దావోస్ లో సీఎం రేవంత్ రెడ్డి స్విట్జర్లాండ్ వార్డ్ రాష్ట్ర సీఎం క్రిస్టియన్ లూయిస్ బ్రోడర్ తో భేటీ అయ్యారు. ఇందులో భాగంగా భారత్ స్విట్జర్లాండ్ మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఈ క్రమంలోనే తెలంగాణ రైజింగ్ 2047 విజన్ ను స్విస్ ను ప్రతినిధులకు సీఎం వివరించారు. అనంతరం హైదరాబాద్ లో స్విస్ మాల్ ఏర్పాటు చేయాలనే ఆలోచనను సీఎం ప్రతిపాదించగా స్విస్ బృందం అందుకు సానుకూలంగా స్పందించింది. క్రీడా రంగంలో భాగస్వామ్యం పైన ఇద్దరు సీఎంలు విస్తృతంగా చర్చించారు. క్రీడా సమీక్ష, మౌలిక వసతులను అభివృద్ధిలో కలిసి పనిచేయవచ్చని అభిప్రాయపడ్డారు. సంస్కృతి, విద్యా నైపుణ్య అభివృద్ధి, శిక్షణ రంగాల్లో ముఖ్యంగా హాస్పిటాలిటీ, మేనేజ్మెంట్, క్రీడల భాగాల్లో పరస్పర సహకారానికి అంశాలపై లీడర్లు అభిప్రాయాన్ని పంచుకున్నారు. రిటైల్, లైఫ్ సైన్సెస్ లో రంగాల్లో అవకాశాలపై చర్చించారు. మహిళా సాధికారతకు సంబంధించిన స్వయం సహాయక సంఘాల కార్యక్రమాలపై స్విస్ బృందం ఆసక్తి కనబర్చింది. ఇక నిన్న దావోస్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెట్టుబడులు తీసుకురావడానికి చాలా కృషి చేస్తున్నట్టు ఒక వార్త రాసుకొచ్చింది. ఇక్కడ రైజింగ్ తెలంగాణ అని చెప్పేసి గ్లోబల్ సమ్మిట్ పెట్టారు. గ్లోబల్ సమ్మిట్ పెట్టి 6 లక్షల కోట్లు పెట్టుబడి లక్ష్యంగా 6 లక్షల కోట్లు వచ్చినాయి అని చెప్పేసి రాసుకొచ్చిరు. దీంట్లో కనీసం ఇక్కడ 6 లక్షల కోట్లు వచ్చినాయి, మరి అటు పోయి కనీసం ఒక 3 లక్షల కోట్లు అన్న లేకపోతే బాగుండదు అని చెప్పేసి ఇట్లా ప్రపంచం మొత్తం తిరుగుతూ ఆ గ్లోబల్ సమ్మిట్ ఎట్లయితే జరిగిందో ఇక్కడ స్విట్జర్లాండ్లో కూడా అక్కడ ఉన్న అధికారులను, కంపెనీ వాళ్ళని కలిసి మన తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి, మీకు సహకరిస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఇక ఇదంతా మన ట్రంప్ దయ. బంగారం భారం, సామాన్యుని కలవరపెడుతున్న గోల్డ్ సిల్వర్ ధరలు, వెండి దూరం రోజు రోజుకు పెరుగుదల. రూపాయలు 1.56 లక్షలు దాటిన 10 గ్రాముల కనకం. పసిడి కన్నా వేగంగా వెండి పరుగులు. రూపాయలు 3.5 లక్షలకు చేరువలో. బంగారం, వెండి సామాన్యుడికి దూరం అవుతున్నాయి. రోజు రోజుకు ధరలు పెరుగుతుండటంతో కొనేందుకు జనం జంకుతున్నారు. నిన్న ఒక్కరోజే బంగారం ధర 7,000 పెరిగి
1,56,710 రూపాయలకు చేరింది. మరోవైపు వెండి ధర సైతం పుత్తడి కన్నా వేగంగా పెరుగుతున్నది. బుధవారం కిలో ధర రూపాయలు 10,000 పెరగడంతో 3,45,000కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర రికార్డు నెలకొల్పుతూ తొలిసారి ఔన్సుకు 4,800 మార్కును దాటింది. వాస్తవానికి చెప్పాలంటే అయ్యా ట్రంప్ గారు, మీరు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమము జర మా తెలంగాణ రాష్ట్రం నుంచి నిన్నేమైనా పిఎం చేసేది ఉంటే కూడా అది ఏ ద్వారా నువ్వు సృష్టించుకొని సంతోషపడి జరగి రూపాయి పతనాన్ని కోరుకోకు, జర ఈ దేశాల మీద పడి మరి ఆ ఏఐ సృష్టించినట్టుగానే ఏఐ నాకు అన్ని రకాల నిన్న ఏదైతే మార్పింగ్ చేసుకొని ఒకటి దేశాలను నీ సరిహద్దుల్లో ఉంచుకున్నట్టుగా ఏఐ మీటింగ్ పెట్టినట్టుగా ఒక చిత్రీకరణ చేసుకున్నావు కదా, అలాంటి చిత్రాలను ఏఐ ద్వారా నువ్వు రూపొందించుకొని నిత్యం శాంతించు. ట్రంప్ గారు మీరు మా మా రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి ప్రధానమంత్రి ఆప్షన్ ఏదైనా ఉంటే చేసుకుంటాము అనుకొని జర రూపాయి పతనాన్ని కోరుకోకు. ఓకే, రూపాయి భారీగా పతనం, వరుసగా 3వ రోజు నష్టాల్లో స్టాక్ మార్కెట్లు. అంతర్జాతీయ సవాళ్లతో మారుతున్న పరిణామాలు. ఎందుకంటే ట్రంప్ గారు చేస్తున్నటువంటి కార్యక్రమమే ఇదంతా. అంటే ఇతర దేశాలపైన ఆధిపత్యం చెలాయించడానికి రూపాయి పతనాన్ని కోరుకుంటూ, అలాగే గోల్డ్ వెండి ధరలను తనే నిర్ణయిస్తున్నట్టు ఈ పూర్తి వ్యవస్థను అయితే తన అధీనంలోకి తీసుకోవడానికి ప్రపంచ దేశాలలో అగ్రగామి మన అమెరికా ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఈ ట్రంప్ గారు మొత్తానికైతే దేశంను అంటే ప్రపంచాన్ని తన అధీనంలోకి తీసుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. రైట్. నిన్న మనం ఒక వార్త వేసినాం కదా, ఏమనంటే ఎంపీ మల్లు రవి గారు ఇట్లా ఎమ్మెల్యేను ఏంది అని చెప్పేసి బెదిరిస్తున్న వార్త ఇది చూసినాం కదా. నేను ఎవడరా నువ్వు అంటున్నా, ఎవడరా నువ్వు. అయితే దీనికి సంబంధించి మళ్ళీ ఏమంటున్నానంటే, నా క్షమాపణలు చెప్పకపోతే ఇది వాళ్ళు రాసుకొచ్చింది, నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు, నాకు క్షమాపణ చెప్పకపోతే నిరాహార దీక్ష కూర్చుంటా ఎంపీ మల్లు రవి. పూర్తి సమాచారం తెలుసుకోకుండా నాపై ఆరోపణలు చేసిన వారందరూ క్షమాపణ చెప్పాలి. అసలు గొడవ జరగకుండా ఎమ్మెల్యేను అక్కడి నుంచి తీసుకెళ్లాను. నా సమక్షంలో ఎమ్మెల్యే పైన దాడి జరిగితే అది మంచిది కాదని పక్కకు తీసుకెళ్లాను అంతే. నా ప్రతిష్ట, కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట చెడగొట్టడానికి తిట్టకపోయినా తిట్టినట్టు, కొట్టకపోయినా కొట్టినట్టు, దళితుడి మీద దాడి చేసినట్టు తప్పుడు సమాచారాన్ని వివిధ మాధ్యమాల ద్వారా ప్రచారం చేశారు. నమస్తే తెలంగాణ పేపర్ సహా తప్పుడు ప్రచారం చేసిన వారందరూ మాకు క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి నాకు సీఎం రేవంత్ రెడ్డికి ఇద్దరు క్షమాపణ చెప్పారు. మనం ఏం మాట్లాడినాం, ఉన్న వీడియోని చూపించిన ఆయన కార్యక్రమమే కదా అంతా. ఇది మల్లు రవి గారే కదా. ఇగో మంచిగా చూడుర్రి, అక్కడ దగ్గర ఇది లొల్లి పంచాయతీ. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే పైన ప్రోటోకాల్ విషయంలో ఏదో గొడవ వస్తే ఎవడరా నువ్వు అని చెప్పేసి మాట్లాడుతున్నా. అసలు ఏమైంది అనేది ఆ ఎమ్మెల్యేకే ఫోన్ చేసి, ఆ విజయుడు అతనికే ఫోన్ చేసి, అలంపూర్ ఎమ్మెల్యేకే ఫోన్ చేసి కనుక్కుందాం. అసలు విషయం ఏంది అనేది తెలియాలిగా మనకు, ఏం జరిగింది అనేది ఆయన మాటల్లో తెలుసుకుందాం. తర్వాత ఎంపీ గారు కూడా ఫోన్ చేద్దాం. ఫోన్ చేసి ఎందుకు అనాల్సి వచ్చింది, ఎందుకోసం దీక్ష. హలో నమస్తే అండి, నేను క్యూ న్యూస్ జర్నలిస్ట్ మధును మాట్లాడుతున్నా. ఎమ్మెల్యే గారేనా అండి మాట్లాడదు? అయితే నిన్న ఎంపీ మల్లు రవి గారు మిమ్మల్ని ఎవడరా నువ్వు అని చెప్పేసి ఏదో వీడియో బాగా వైరల్ అవుతుంది కదా. అసలు ఏమైంది ఆడ, పంచాయతీ ఏంది, దేనికోసం? అది పెద్ద మంచి కదా, నాకు బీపీ ఉంది, షుగర్ ఉంది, టాబ్లెట్స్ కదా, బాగా ఇరిగేట్ అయ్యారు బాగా అన్న. అది ఎందుకు పెద్ద మంచి కదా కంటెంట్ వాడు. ఎందుకోసం అట్లా బీపీ లేచింది, మీరేం చేశారు? ఇంకా వేరే ప్రోటోకాల్ విషయంలోనే ఇంకా ఇప్పుడు వాళ్ళ కొడుతుంటే మా వాళ్ళు కూడా చెప్తుంటాయి. ఆడ మధ్యలో ఎవరు వచ్చి ఆయనకి దుబ్బినారు ఎంపీ గారిని, వాళ్ళ వాళ్ళే దుబ్బితే ఆయనకి ఇరిగేషన్ లో అందరికి అట్లా దుబ్బుకుంటా మీరు కొబ్బరికాయ కొట్టి కొబ్బరికాయ సంచి మీ దగ్గరనే పెట్టుకున్నారు, కాంగ్రెస్ పార్టీలో కొట్టనీయకుండా అని చెప్పేసి అంటున్నాను. అదేం లేదు, ఇప్పుడు వాళ్ళు కొట్టినారు, నేను కొట్టా కదా, నేను చూసుకున్నాక ఇప్పుడు వాళ్ళ వాళ్ళకి వస్తారే, మేము సరే మీరు కొట్టారు, మా వాళ్ళు కొట్టారు అని చెప్పేసి అట్లా అదే మాట్లాడితే.
ఇప్పుడు ఈ మార్కెటింగ్ కమిటీ మాజీ చైర్మన్ ఈ దొడ్డప్ప అంట ఆయన చైర్మన్ ఆయన కొట్టకుంటే చేసిరంట కదా. ఏం లేదు ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉంది, బలాధికారులు ఫుల్ పెద్ద బద్దబసి ఉంటారు, వాళ్ళెందుకు కాదు కదా కాదు కదా. మల్లు రవి గారు ఏమంటున్నారు అంటే ఎమ్మెల్యే మీద దాడి జరగబోతుంటేనే నేను పక్కకు తీసుకుపోయినా, నేను ఆపిన నా మీద అనవసరంగా బట్టగాల్చి మీద ఎత్తున్నారు అంటున్నాను. పెద్ద మంచి కదా చేసినాడు, వాళ్ళు ఎవరు దొప్పితే ఆయనకి కింద వస్తున్నాయి, ఆ కింద పడ విషయంలో అది లేచి ఇట్లా ఇట్లా నుంచి అందరు ఇట్లా పక్కకి దొప్పిస్తే ఓకే అన్న రైట్. ఏమంటున్నా అంటే జర పెద్ద మనిషి కదా, అదే బీపీ అవి ఇవన్నీ ఉన్నాయి, ఇక అట్లా అయిందన్న. ఇక రాజ్యం వాళ్ళదేనే, వాళ్ళే గవర్నమెంట్లు ఉండే, మనం ఎందుకు చేస్తాం ఇదంతా అని చెప్పేసి సార్ గారు మాట్లాడుతున్నటువంటి మాట. ఎవరు ఎమ్మెల్యే అంటున్నాడు. ఇక మరి మల్లురావు ఏమంటాడు కూడా తెలుసుకోవాలి, అవతల వైపు నుంచి కూడా మనం క్లారిటీ తీసుకోవాలి కదా. సో ఒకసారి ఎంపీ మల్లురావు గారు కూడా ఫోన్ చేసి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. డాక్టర్ మల్లురావు గారికి ఎందుకోసం అంత సీరియస్ కావాల్సి వచ్చింది, ఎందుకోసం అని ఎవడ్రా నువ్వు అని చెప్పేసి మాట్లాడాల్సి వచ్చింది, ఇవన్నీ కూడా ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎమ్మెల్యే గారు అయితే ఆయనకి జర బీపీ షుగర్ ఉంది, జర జర ఏమంటాడు ఇక సహజం కదా రాజకీయాలలో అన్నట్టు ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు. కానీ అది ప్రోటోకాల్ విషయము, పెద్ద మనిషి జర ఆశిస్తూ ఉండాలి. దీక్ష చేస్తా అంటున్నాడు, ఎవరెవరికి ఇద్దరికి క్షమాపణలు చెప్పాలంట, ముఖ్యమంత్రి గారికి తర్వాత మల్లురావు గారికి. క్షమాపణలు చెప్పకపోతే గాంధీ భవన్ దగ్గర నేను దీక్ష చేస్తాను కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్, ఎంపీ గారు ఫోన్లు ఎత్తలేడు. సరే, ఇక మిగతా న్యూస్కి వెళ్దాం. మళ్ళీ ఫోన్ చేస్తే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఓకే, తొలి T20 మనదే, చెలరేగిన అభిషేక్, రింకు సింగ్. 48 పరుగుల తేడాతో న్యూజిలాండ్ పై భారత్ ఘన విజయం, పోరాడి ఓడిన కివీస్. 1.0 ఆధిక్యంలో టీమిండియా. న్యూజిలాండ్ తో జరిగిన తొలి T20లో భారత్ సత్తా చాటింది. నాగపూర్ వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 238 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ 84, రింకు సింగ్ 44 మెరుపు ఇన్నింగ్స్ తో ఆడటంతో టీమిండియా భారీ స్కోర్ చేసింది. ఛేదనకు దిగిన కివీస్ జట్టు 190 నుంచి 7 పరుగులకే పరిమితం కావడంతో 48 పరుగుల తేడాతో భారత్ జట్టు ఘన విజయం సాధించింది. ఇక తొలి T20 భారత్ ఘన విజయం సాధించిందంట. ఇక అక్రమ ఆస్తులు రూపాయలు 100 కోట్లకు పైనే. అడిషనల్ కలెక్టర్ వెంకటరెడ్డి నివాసాల్లో ఏసీబీ సోదాలు, 30 లక్షల నగదు స్వాధీనం. హైదరాబాదు, నల్లగొండ, మిర్యాలగూడలో తనిఖీలు. విల్లాలు, ఓపెన్ ప్లాట్లు, వ్యవసాయ భూములు, కార్లు, బంగారం ఉన్నట్టు గుర్తింపు. హనుమకొండ అడిషనల్ కలెక్టర్ వెంకటరెడ్డి అక్రమాస్తులు 100 కోట్లకు పైనే ఉన్నట్టు తెలుస్తున్నది. హైదరాబాద్ నార్సింగి సర్కిల్ పరిధిలోని మంచిరేవులలోని ఆయన నివాసం, నాగోల్ డివిజన్లోని మరో ఇంటితో పాటు నల్లగొండ, మిర్యాలగూడ పట్టణం, మిర్యాలగూడ మండలంలోని దొడ్డవారిగూడెం ప్రాంతాల్లోని ఆయన బంధువుల నివాసాల్లో ఏకకాలంలో ఏసీబీ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. 30 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్, నల్లగొండ, మిర్యాలగూడలో ఆయనకు విల్లాలు, ఓపెన్ ప్లాట్లు, వ్యవసాయ భూములు, కార్లు, బంగారం ఉన్నట్టు గుర్తించారు. అయితే ఈ హనుమకొండ అడిషనల్ ఎవరైతే కలెక్టర్ ఉన్నారో వెంకటరెడ్డి గారు, ఈయన అక్రమ ఆస్తులు దాదాపుగా మరి ఈయన జీతం చేస్తే ఎంత వస్తుంది, ఈయనకున్న ఆస్తులు ఎన్ని, వాటన్నిటినీ కూడా కలిపితే ఆ 100 కోట్లు కూడా అది కాదు. కాకపోతే ఈయన అక్రమ ఆస్తులే 100 కోట్లట. ఇక మరి అవి దొరికిన కాడికే ఆ లెక్క పెడితే ఇంకా మరి పైన ఎంత ఉందో. ఈ రకంగా ప్రభుత్వ ఉద్యోగం చేయమని అంటే ప్రభుత్వాన్ని దోచుకునే ఉద్యోగం చేస్తూ ఉన్నారు. ఇలాంటి కలెక్టర్ గారు, మరి కలెక్టరే ఈ రాష్ట్రానికి ఒక దిక్సూచిగా ఉంటాడు అని అనుకుంటే దొంగల ముఠాతో దోస్తీ కట్టి అక్రమ ఆస్తులు సంపాదిస్తున్నటువంటి కలెక్టర్ గారు రాజకీయ నాయకులే సంపాదించుకోవాలా, అదే మేము సంపాదించుకోవద్దని. వాళ్ళది 5 years పీరియడే, మాది 50 సంవత్సరాల పీరియడ్ అన్నట్టుంది కథ. మేమేం పాపం చేసినాం, సంపాదించుకోవద్దు అక్కేమంటుంది. గుంపు మేస్త్రి గుంటనక్క డ్రామా. బీసీ రిజర్వేషన్లు అడగకుండా ఫోన్ ట్యాపింగ్ తో డైవర్షన్. కేటీఆర్ సికింద్రాబాద్ జిల్లా కోరడం విచిత్రం. జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. అక్క ఎప్పుడు ఏ బాంబు పేలుస్తుందో, ఎవరికి తెలియదు, ఎవరి గుడిసెల పడుతుందో అందరు భయంతో
ఇట్లా గుప్పిట్ల పానాలు గుప్పిట్ల పెట్టుకొని బతుకుతున్నటువంటి పరిస్థితి. అక్క ఎప్పుడు మౌనంగా ఉంటుందా అని చెప్పేసి ఇక దేవుళ్ళు అందరికీ మొక్కుతురు, జర అక్క బయటికి రాకుండా అక్క మాట్లాడుకుంటా చూడాలని చెప్పేసి. విషయం ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో నిన్న ఫోన్ ట్యాపింగ్ జరిగింది కదా, ఏది హరీష్ రావు హాజరైన విషయంలో మళ్ళా పిలుస్తామని. ఈయననేమో గుంపు మేసిరి, ఆయననేమో గుంటనక్క. వీళ్ళిద్దరు ఒకటే, రేవంత్ రెడ్డి హరీష్ రావు ఇద్దరు ఒకటే. వీళ్ళు మీదికే డ్రామా చేస్తున్నారు. ఇదంతా ఓపెన్ గానే జరుగుతుంది, ఇదంతా ప్రీప్లాన్ గానే జరుగుతుంది. హరీష్ రావుని ముట్టుకునే అంత లేదు, ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీ, అన్అఫిషియల్ గా హరీష్ రావు గారు కాంగ్రెస్ పార్టీ. వీళ్ళిద్దరు ఫ్లైట్ లో కూడా కలిసి వచ్చిర్రు. అప్పుడు ఏం మాట్లాడుకున్నారో కూడా నాకు తెలుసు అని చెప్పేసి అక్క అంటున్నది. ఇంకో విషయం ఏంటంటే సికింద్రాబాద్ ని జిల్లా కూడా చేస్తామని చెప్పేసి కేటీఆర్ మాట్లాడింది కదా, వాళ్ళు సపరేట్ కార్పొరేషన్ చేయాలని చెప్పేసి ధర్నా చేస్తున్నప్పుడు మీరు సికింద్రాబాద్ జిల్లా చేయాలంటే వాళ్ళందరినీ అణిచివేసినటువంటి పరిస్థితి, వాళ్ళందరినీ జైల్లో పెట్టిరు. ఇప్పుడు మేము అధికారంలోకి వస్తే జిల్లా చేస్తామంటున్నారు. ఇది చాలా గమ్మత్తుగా ఉందని చెప్పేసి అక్క మాట్లాడుతున్నటువంటి విషయం. ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో అక్క పోటీ చేయట్లేదంట, ఎందుకంటే ఇక పార్టీ డిక్లేర్ చేయలేదు కాబట్టి ఎన్నికల్లో మేము పోటీ చేయమని చెప్పేసి చెప్తున్నటువంటి విషయం. కుటుంబం ఆత్మహత్యం, ఒకరు మృతి, ముగ్గురి పరిస్థితి విషమం. జగదిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన. కుటుంబమే ఆత్మహత్య యత్నం చేసుకురాట. ఒకరు ముగ్గురు అటు ఇటు ఉన్నారు, ఒకరు చచ్చిపోయారట. నేనేమంటున్నా అంటే బతకాల, మనిషి బతకాలి, కానీ సూసైడ్ ఎప్పుడున్నా చచ్చిపోతాం కదా, ఎప్పుడో ఒకప్పుడు చచ్చిపోతాం. సావొచ్చేదాకానైనా బతుకుదాం, పోరాడదాం, ఈ వ్యవస్థ మీద పోరాడదాం. అయితే విషయానికి ఏంటంటే ఎట్లాగూ మనం చచ్చిపోతే 1,00,000 మంది రావాలి, లక్షల మంది రావాలి అని చెప్పేసి ఈ నీతులు వాక్యాలు ఈ పొలిటీషియన్స్ ఆడాడ డ్రామా ఆర్టిస్టులు ఇవన్నీ చేస్తూ ఉంటారు. కానీ ఇలాంటి వాళ్ళకి తెలియదు 1,00,000 మంది కాదురా నాయన, నీ సావు ఆ సావంతల సావు వచ్చేదాకానన్నా బతకాలే, కానీ 1,00,000 మంది నా సావుకు రావాలి అనుకునేటోళ్ళు వచ్చినాక సచ్చినాక 1,00,000 వస్తారా 2 లక్షలు వస్తారా ఇది పక్కన పెడితే మనుండంగానే ఆ పాడమాస నలుగురు అంటే నీ చుట్టుపక్కల ఉంటున్నటువంటి నలుగురికి ఉపయోగపడే కార్యక్రమం చేయాలి, కానీ ఇక సచ్చినాక ఓడి చూస్తాడు. ఈ విధంగా ఉన్నది. ఆ కుటుంబం అనేది ఆత్మహత్యయత్నం చేసుకుంటే ఒకరు చచ్చిపోయారు, ఇక ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. ఎవ్వరు కూడా ఈ ఆత్మహత్య చేసుకోవడము లేకపోతే ఇంకో రకంగా ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించొద్దు, ఎందుకంటే సావు దానంతలది రావాలి, మనం కోరి మీది తెచ్చుకోవద్దు. ఈ ఆత్మహత్యలకు అన్నిటి కారణం ప్రభుత్వాలే. వాళ్ళకు ఉపాధి కల్పించినప్పుడు, వాళ్ళకు సరైన అవగాహన కల్పించినప్పుడు ఇవన్నీ ప్రభుత్వ హత్యలుగానే చిత్రీకరించాల్సి వస్తుంది. రూట్ క్లియర్, హైదరాబాద్ లో ట్రాఫిక్ కష్టాలకి ఇక చెక్. హెచ్ఎండిఏ మెగా ప్రాజెక్టులకు సర్కార్ గ్రీన్ సిగ్నల్. 2,280 కోట్లతో మారనున్న ప్రయాణ రూపురేఖలు. ఐసీసీ టు శిల్పా లేఅవుట్ వరకు ఎలివేటెడ్ కారిడార్. బద్వేల్ వద్ద ప్రపంచ స్థాయి ట్రంపెట్ ఇంటర్చేంజ్. మణికొండ గచ్చిబౌలి రోడ్ల విస్తరణకు ఓకే. మీరు మణికొండ, గచ్చిబౌలి, కొండాపూరు, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ రోడ్లనే మంచిగా పెట్టుకోరి, బోడుపల్లి ఉన్న రోడ్లను పట్టించుకోకూరి. ఎందుకంటే మీరు ఉండరు కదా, ఇక్కడ పేదలు ఉంటారు కాబట్టి మీ రోడ్లనే మంచిగా చేసుకోరి. ఇక పెరుగుతున్న ఆదాయం గాడిన పడుతున్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ. రిజిస్ట్రేషన్, ఎక్సైజ్ శాఖల ఆదాయంలో వృద్ధి. మొదటి త్రైమాసికంలో అంచనాలు దాటని రెవెన్యూ. ప్రభుత్వ ఫోకస్తో శాఖల వారీగా పెరిగిన రాబడి. డిసెంబర్ కాగ్ రిపోర్టులో వెల్లడి అంటూ ఒక వార్త వేసింది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మెల్లమెల్లగా గాడిలో పడుతున్నది. సొంత పన్నుల రాబడి క్రమంగా పెరుగుతున్నది. 2025-26 ఆర్థిక సంవత్సరం 3వ త్రైమాసికం డిసెంబర్ చివరి నాటికి గతేడాదితో పోల్చితే రిజిస్ట్రేషన్, ఎక్సైజ్ శాఖల ఆదాయాలు పెరిగాయి, కానీ బడ్జెట్లో పేర్కొన్న అంచనాలను మాత్రం చేరుకోలేదు. గత డిసెంబర్లో కాగ్ తన రిపోర్టులో ఈ విషయాన్ని వెల్లడించింది. రానున్న 3 నెలల్లో ప్రభుత్వ అంచనాలకు తగ్గట్టుగా ఆదాయం సమకూరుతుందని అధికారులు భావిస్తున్నారు. అయితే ఇంకోటి, రేపటి నుంచి బడ్జెట్ మీటింగ్స్ శాఖల వారీగా డిప్యూటీ సీఎం సమావేశం అవుతాడన్నట్టుగా. వాస్తవానికి ఏంటంటే ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడము, ఈ కాగ్ రిపోర్ట్ అనేది కూడా చాలా లేట్గా వస్తుంది. అది జనాలకు అర్థం కాని రీతిలో ఉంటుంది. ఎందుకంటే
ప్రకటించడమేమో కోటాను కోట్లు, మేము విద్య పైన ఇన్ని కోట్లు పెడుతున్నాము, వైద్యం పైన ఇన్ని కోట్లు పెడుతున్నాము, బీసీల కోసం ఇన్ని కోట్లు పెడుతున్నాము, ఎస్సీల కోసం ఇన్ని కోట్లు పెడుతున్నాము అని చెప్పుకోవడం వరకే మాటల యుద్ధము మాత్రమే ఉంటుంది. మాట అంటే అదో దాంట్లో ఉంటుంది కదా, రాజుగారి ముంగట గాయకుడు ఏదో గొప్పగా పోగిడి పాట పాడితే నోటితోటి వరాల జల్లు సృష్టించినట్టుగా ఇట్లా చేస్తూ ఉంటే, అయితే ఆ రకంగానే అంటే నోటితోటి వరాల జల్లు ఏదైతే వినసొంపుగా ఉన్నదని మాట్లాడినట్టు, నీకు అరే నువ్వు చాలా బాగా పాడుతున్నావురా, నీకు వజ్రాలు వైడూర్యాలు ఇస్తాము అని అంటే, ఆ పాట అంతా అయిపోయినాక సార్ గవి ఇస్తా అన్నారు కదా ఏవి అని అంటే, హే నువ్వు వినసొంపుగా షోలకు పాట పాడినావు, నేను కూడా గందుకోసమే అన్నారాబాయ్ అన్నట్టే ఉంది. ఈ కాగ్ రిపోర్ట్లో పూర్తి వివరాలు ఏదో ఒకరోజు చూసుకునే ప్రయత్నం చేద్దాము. అందులో ఎంత ఖర్చు పెట్టిర్రు, ఏం చేసిర్రు అనేటి అన్ని వివరాలు ఉంటాయి, అదొక రోజు చూసుకునే ప్రయత్నం చేద్దాం. కానీ మొత్తానికైతే వీళ్ళు అనుకున్నటువంటి ఆదాయం అయితే వస్తలేదట, కాకపోతే మునుపటితోటి పోలిస్తే పెరుగుతుందట. అది ముచ్చట. ఇక అయ్యా వచ్చిండు మన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద ఒక భాగం శాంతి లేకుండా ఉగ్ర రూపం దాల్స్తున్నటువంటి డొనాల్డ్ ట్రంప్ అయితే గ్రీన్లాండ్ను అప్పగించాల్సిందే, లేదంటే బలప్రయోగం తప్పదు, డెన్మార్క్ వెంటనే చర్యలు మొదలు పెట్టాలి, నాటో ఈ వ్యవహారానికి దూరంగా ఉండాలి, భారత్తో వాణిజ్య ఒప్పందం కుదరనుంది. దావోస్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ గ్రీన్లాండ్ను తమకు అప్పగించకపోతే బలప్రయోగం తప్పదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. దావోస్ నివేదికగా మాట్లాడిన ఆయన తాము సైనిక శక్తిని ప్రయోగించబోమని, చర్చల ద్వారానే డెన్మార్క్ గ్రీన్లాండ్ను ఇచ్చేయాలని, లేదంటే బలప్రయోగం తప్పదని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఈ విషయంలో నాటో జోక్యం చేసుకోవద్దని హితవు పలికారు. ఈయన ఏంటంటే, నేను ఎక్కడ కాలు పెట్టినా ఈ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఏ దేశం కూడా వాళ్ళకు సపోర్ట్ చేయొద్దు, నేను మాట్లాడిందే ఫైనల్, ఇదొక నియంత పాలనగా, అంటే అందులో భాగంగా కూడా అమెరికా నా వల్ల చాలా శాంతిగా ఉంది, అమెరికా ప్రజలకు మంచి ప్రయోజనం చేకూరుతుంది అనే విషయాలు చెప్పగానే చెప్పుకుంటా వస్తా ఉన్నాడు. అయితే గ్రీన్లాండ్ ఏంటంటే గతంలో అమెరికాలో విలీనం చేసిరు. అమెరికా వాళ్ళు 1967 గ్రీన్లాండ్ కొన్నారంట. ఇప్పుడు అప్పుడు కొన్నాం కదా, ఇప్పుడు మాకు అప్పగించురి. ఇప్పుడు ఎంత ఇస్తాం అంటుండు ట్రంప్ గారు అంటే 7.2 మిలియన్ 7.2 మిలియన్ ఇప్పుడు ఇస్తాం. అప్పటికంటే ఇప్పుడు ఎక్కువ ఇస్తాం, కానీ మాది మాకు అప్పచెప్పురి, మేము అప్పుడే కొన్నాం కదా. కానీ ఇప్పుడు దాని వాల్యూ 200 నుంచి 250 మిలియన్ల వరకు ఉంటుంది. ఆ గ్రీన్లాండ్ వాల్యూ ఉంటుందంట. కానీ ఈయన 7.2కే మేము అప్పుడు కొన్నాం, మాది మాకు మేము గుంజుకోవాలా ఇక చెప్పురా అని చెప్పేసి మాది మాకు అప్పగించిన. ఇప్పుడే సైనిక శక్తిని కూడా ప్రయోగించబోయట, వాళ్ళకు ఇస్తుండు వార్నింగ్, టైం ఇస్తుండు, మీరు టైం తీసుకొని అది కథ. ట్రంప్ గాడ మన పేదల వార్త వచ్చింది. పిఎం కిసాన్ కొందరికే, రైతు భరోసాతోనే ఎక్కువ మంది అన్నదాతలకు లబ్ధి, కొత్త పట్టాదారులకు వర్తించని కేంద్ర పథకం, కుటుంబంలోనూ ఒక్కరికి అవకాశం, రానున్న రోజుల్లో మరో 80,000 మందికి కోత, 2 ఏళ్లుగా మారని కటాఫ్ తేదీ, ఫార్మర్ ఐడి లేకుంటే స్కీమ్ కట్. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పిఎం కిసాన్ కింద లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతున్నది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా పథకంతో పోలిస్తే పిఎం కిసాన్ ద్వారా లబ్ధి పొందుతున్న వారి సంఖ్య సగం కూడా ఉండదు. ప్రతి జంట సీజన్లో దాదాపు 69 లక్షల మంది రైతులకు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయంగా అందిస్తుండగా కేంద్రం మాత్రం 31.19 లక్షల మందికే పిఎం కిసాన్ స్కీమ్ పరిమితం చేసింది. ఈ పథకం ప్రారంభమై 7 ఏళ్లు గడుస్తున్న అర్హతకు సంబంధించిన కటాఫ్ తేదీ 2019 ఫిబ్రవరి 1 నుంచి మార్చుకోకపోవడంతో కొత్త పట్టాదారులకు పాస్బుక్ పొందిన లక్షల మందికి ఈ పథకం దూరం అవుతున్నది. కేవలం వారసత్వంగా భూమి పొందిన వారికి మాత్రమే కొత్తగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. రాష్ట్రంలో పిఎం కిసాన్ లబ్ధిదారుల సంఖ్య మొదట్లో పెరిగిన ఆ తర్వాత క్రమంగా తగ్గిపోతున్నది. ఎవరైతే ఇప్పుడు భూమి నాది ఉందనుకో, నువ్వు కొన్నావనుకో, నీకు వస్తలేదు పిఎం కిసాన్, మళ్ళా నా భూమి నా పిల్లలకైతే వస్తుంది, బయట వాళ్ళకైతే ఈ స్కీమ్ వర్తిస్తలేదు. కాబట్టి చాలా గణనీయ వారసత్వకు సంబంధించినటువంటి వస్తుంది. తర్వాత కొత్తగా ఇప్పుడు రిజిస్ట్రేషన్ జరిగినాయి కదా 2019 నుంచి, అప్పటి నుంచి జరిగిన వాళ్ళకి ఇది అందుతలేదంట. సో అట్లా అందాలే, దీన్ని సరిచేయాలనేది ఒక వార్త. ఇంకోటి, ఇప్పుడు మన రైతు బంధు ఇస్తున్నారు కదా, రైతు బంధు
కేసీఆర్ 12,000 ఇస్తామంటే కాంగ్రెస్ ప్రభుత్వం 15,000. 15,000 అన్నది. ఏడింత పెంచి చెప్పారు అంతే. అంతే అంతే, దానికి ఇంత కొసమెరుపుగా ఇంత పెంచారు అంతే. ఈ పైసలు కొండలకు గుట్టలకు రియల్ ఎస్టేట్ భూములకు బొచ్చడి దారాదత్తం చేసారు. ఈ పైసలన్నీ ఇంకా స్కూళ్ళ మీద ఖర్చు పెట్టుర్రి. ఇప్పటికి టాయిలెట్స్ లేవు స్కూళ్ళల్లో. వాళ్ళకు ఓటక్కు లేదు కదనే. అది కూడా కరెక్టే. పిల్లలకు ఓటక్కు ఉండదుగా, లేకపోతే ఖర్చు పెడుతురు. వాళ్ళతో ఏం పని? అందుకోసమే వాళ్ళు పోతే అడుగుతారు. ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఇవన్నీ ఉంటాయి. కానీ ఇక పిల్లలకు మీద ఖర్చు పెడితే బాగుపడిపోద్దు కదా. పొలిటీషియన్స్ అయితే వాళ్ళతో ఏం పని? వీళ్ళకు ఇప్పుడు ఏం పని? అవును, మరి ఓటాకు వస్తే అప్పుడు ఆలోచిస్తారు. రైట్. ఇది ఇక 47 మంది మున్సిపల్ కమిషనర్ల బదిలీ, పలువురికి పదోన్నతులతో పాటు పోస్టింగ్, పురపాలక శాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి ఉత్తర్వులు అంటూ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలోనే, అంటే మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే ఇవన్నీ బదిలీలు అవుతున్నాయంట. దానికి ఇదేం తెలుసా, అదే వాళ్ళకి అనుకూలంగా ఉన్నోళ్ళను ఇప్పుడు అనుకూలం తీరుగా మార్చుకుంటారు అన్నట్టు. అంతే, అది అవకాశం వీళ్ళకి. ఇప్పుడు నచ్చిన కాడే వేసుకుంటారు. ఇక 16 మంది అధికారులకు ఐఏఎస్ హోదా, తెలంగాణ కేడర్కు కేటాయింపు ఉత్తర్వులు జారీ చేసిన కేంద్రం. మరి ఎవరెవరు ఇలా చూద్దామా? ఇది రెండో పేపరే కదా. 16 మంది వీళ్ళే ఉన్నట్టు. 16 మంది అధికారులకు ఐఏఎస్ హోదా, తెలంగాణ కేడర్కు కేటాయింపు ఉత్తర్వులు జారీ చేసిన కేంద్రం. తెలంగాణ రాష్ట్ర సివిల్ సర్వీస్కు చెందిన 16 మంది అధికారులకు ఐఏఎస్ హోదాను కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్స్ పెన్షన్ల మంత్రిత్వ శాఖ ఈ మేరకు అధికారిక నోటిఫికేషన్లు విడుదల చేసింది. 2022, 23, 24 సెలెక్ట్ లిస్టుల కింద ఖాళీగా ఉన్న పోస్టులకు గాను ఈ అధికారులను రాష్ట్ర కోటా నుంచి ఐఏఎస్ అధికారులుగా నియమిస్తూ రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. 2022 సెలెక్ట్ లిస్టు నుంచి 11 మంది డి మధుసూదన్ నాయక్, ఎం సత్యవాణి, జె భవానీ శంకర్, జి లింగయ్య నాయక్, ఏ నరసింహారెడ్డి, జి వీరారెడ్డి, జివి శ్యామ్ ప్రసాద్ లాల్, యు రఘురామ్ శర్మ, పి చంద్రయ్య, జి ముకుందారెడ్డి, ఏ భాస్కర్ రావు ఉన్నారు. 2023 సెలెక్ట్ లిస్టు నుంచి 3 అధికారులు వైవి గణేష్, అబ్దుల్ హమీద్, బి వెంకటేశ్వర్లు ఉన్నారు. 2024 సెలెక్ట్ లిస్ట్ నుంచి 2 ఎన్ కీమ్యా నాయక్, కె గంగాధర్ ఉన్నారు. ఈ నియామకాలు తెలంగాణ హైకోర్టులో పెండింగ్లో ఉన్న తుది తీర్పునకు లోబడి ఉంటాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం ఐఏఎస్ హోదా పొందిన అధికారులందరినీ తెలంగాణ కేడర్కే కేటాయించారు. వీరంతా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ప్రొవిజన్లో ఉంటారని, వీరి సీనియారిటీ అలాట్మెంట్ ప్రతిపాదనలను పంపాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేంద్రం కోరింది. సిఎస్కు జేఏసీ నేతల ధన్యవాదాలు. రాష్ట్రంలో గ్రూప్ 2లో డిప్యూటీ తహసీల్దారులుగా ఎంపికైన 16 మందికి ఐఏఎస్ కన్ఫర్మ్డ్గా పదోన్నతి కల్పించడం రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతుందని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ, రెవెన్యూ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి లచ్చిరెడ్డి అన్నారు. ఇప్పటి వరకు ఏనాడు కూడా ఏకకాలంలో 16 మందికి ఐఏఎస్ హోదా రాలేదన్నారు. ఇంత భారీ మొత్తంలో గ్రూప్ 2 అధికారులకు ఐఏఎస్ కన్ఫర్ట్లుగా పదోన్నతి కల్పించిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు ధన్యవాదాలు తెలిపారు. అంటే ఎస్సీఎస్ దృష్టికి ఉద్యోగుల సమస్య, రాష్ట్రంలోని వివిధ భాగాల్లో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి లచ్చిరెడ్డి కోరారు. ఉద్యోగులకు న్యాయబద్ధంగా రావాల్సిన బిల్లులు, ఇతర సౌకర్యాలను కల్పించాలన్నారు. బుధవారం జేఏసీ నాయకులు సిఎస్ రామకృష్ణరావును కలిసి సమస్యలపై వినతి పత్రం ఇచ్చారు. రాష్ట్రంలో రెవెన్యూ శాఖలో తహసీల్దారులకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పించాలని కోరారు. తహసీల్దారులకు నెలకు 33,000 చొప్పున అద్దె వాహనాల బిల్లులను తిరస్కరించారని, క్లెయిమ్ చేసుకునేందుకు కొనసాగింపు ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. ఆయనతో పాటు జేఏసీ నాయకులు ఎన్ రాములు, రమేష్, పాక దర్శన్ గౌడ్, రజని, సమ్మయ్య ఉన్నారు అంటూ వార్తనేసింది. మొత్తానికైతే ఏకకాలంలో 16 మందికి అంటే పదోన్నతిగా, అంటే ఈ 16 మందికి ఐఏఎస్లుగా నియమించడము ఒక గొప్ప, అంటే తెలంగాణ రాష్ట్రము సీఎం రేవంత్ రెడ్డి ఇతర మంత్రులు తీసుకున్నటువంటి చొరవతోటి ఏకకాలంలో వీళ్ళందరికీ రావడం సంతోషం అన్నట్టుగా ఈ జేఏసీ నాయకులు చెప్తా ఉన్నారు. అది ముచ్చట. ఓకే, నెక్స్ట్. రైట్ మిత్రులారా, ఒకసారి ఆంధ్రజ్యోతి పత్రిక చూద్దాం.
ప్రతి భవనానికి క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే సమాచారం, ఆస్తి పన్ను, విద్యుత్ నల్లా కలెక్షన్ వివరాలు, హైదరాబాద్ జిఐఎస్ ఆధారిత యాప్, జిహెచ్ఎంసీ నిర్ణయం, ప్రతిపాదనలకు ఆహ్వానం, నేడు స్టాండింగ్ కమిటీలో చర్చ. ఇక ప్రతి భవనానికి క్యూఆర్ కోడ్ ఉంటుందంట. స్కాన్ చేస్తే అది ఏంది, ఆస్తి పన్ను కట్టిరా, నల్ల కలెక్షన్లు కట్టిరా ఏంది అనేది వసూళ్ల పర్వం మొత్తం వస్తుంది అన్నట్టు. స్కాన్ చేస్తే ఖచ్చితంగా కట్టలేదు అని. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా స్కాన్ పెట్టాలి. వీళ్ళు ఇచ్చిన హామీలు 6 గ్యారెంటీలు తీసిరా లేదా, ఏమేం బాయ్కున్నారు అలా 420 అట హామీలు 420 వీళ్ళ నెంబర్ అవి ఎంత అమలైనవి అవి కూడా ఒకటి స్కానర్ పెట్టాలి. ఎంతసేపు ఉన్న ప్రజలకేనా, అధికారులకు వద్దా, నాయకులకు వద్దా? ఉండాలి. మిర్చి అదరహు ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో క్వింటాల్కు 20,000, 2 రోజుల్లోనే 5,000 పెరుగుదల. మిర్చి ధర పలుకుతుందా? ట్రంప్కు యూరోప్ బానిస కాదు, గ్రీన్లాండ్ అంశంలో మాదంతా ఒకటే మాట, ఫ్రాన్స్, జర్మనీ, డెన్మార్క్, బ్రిటన్, బెల్జియం ప్రకటన. ఇది ట్రంప్ కు సంబంధించినటువంటి శాంతించు ట్రంప్, శాంతించు, గ్రీన్లాండ్ స్వాధీనానికి బల ప్రయోగం చేయను. ఈయనంటే ఊకుంటావా, వాళ్ళు సబ్డి ఎత్తలేదు కాబట్టి అంటున్నావు. 47 మంది మున్సిపల్ కమిషనర్లు బదిలీ, ఫోన్ ట్యాపింగ్ విచారణ పేర గుంపు మేస్త్రి గుంటనక్క డ్రామా. ఈ విచారణతో న్యాయం జరుగుతుందన్న నమ్మకం నాకు లేదు. మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 42% కల్పించకుండా దృష్టి మళ్లించే కుట్ర. ఈ ఎన్నికల్లో మేము పోటీ చేయం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళల్లో ఎవరైనా సంప్రదిస్తే మద్దతిస్తాం. సికింద్రాబాద్ జిల్లా కోసం కేసీఆర్ ఉద్యమిస్తామనడం విచిత్రంగా ఉందని చెప్పేసి నిన్న కవితక్క కవిత సంతోష్, కేసీఆర్ వయా సంతోష్ కవితకు నోటీస్ రెడీ. సంతోష్ విచారణకు సిట్ సన్నద్ధం. రాధాకిషన్ రావు వాంగ్మూలంతో పెద్ద ఆయన పేరు, ఆయన ఇంటి నుంచే ఫోన్ నెంబర్లు, స్లిప్పులు, శరవేగంగా విచారణ. ఇది చూడబోతుంటే ఏదో 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 అయితట్టే ఉంది కానీ నాకైతే ఏం కానట్టే అనిపిస్తాను. 2 సంవత్సరాలు అవుతుంది ఏదేందో. ఇవి కోర్టులకు అయితే ఈ అంశాలన్నీ గిట్లే ఉంటాయి. ఇంకా హరీష్ రావును ముట్టుకునే పరిస్థితే లేదు. ఇక పెద్ద ఆయన దగ్గరికి పోతారా? పెద్ద ఆయన ఆల్రెడీ పెద్ద ఆయన అప్పుడు అడిగినప్పుడే ఫోన్ ట్యాపింగ్ చేసిరట కదా అని ఒక ప్రెస్ మీట్లో మాట్లాడినప్పుడు అడిగితే పెద్ద ఆయన ఒకటే మాట చెప్పిండు, మాకు అవసరమానే వ్యవస్థ ఉంటుంది, పోలీసు వ్యవస్థ ఉంటుంది, దానికి సంబంధించిన మంత్రులు ఉంటారు, దానికి హత్తు ఉంటుంది, వాళ్ళకి కావాల్సిన ఇంటెలిజెంట్ రిపోర్ట్ తెప్పించుకుంటాము, వాళ్ళు చేస్తారు, మాకేం సంబంధమే, మాకు అవసరం ఉంటుంది. అయిపోయింది అప్పుడే విడిచిపోయి. గది మాట్లాడతారా నాతో అన్నాడు. ఇది లొటా పీస్ కేసు. ఆయన ఆరావళిలో మైనింగ్ పై నిపుణుల కమిటీ సభ్యుల ఎంపిక కోసం 4 వారాల్లో పేర్లు సూచించండి. సోలిసిటర్ జనరల్ అమికస్ క్యూరీకి సుప్రీంకోర్టు ఆదేశాలు. తమ పర్యవేక్షణలోనే కమిటీ పనిచేస్తుందని స్పష్టీకరణ. అక్రమ మైనింగ్ జరగొద్దు, ఆ నష్టాన్ని పూడ్చలేం, అత్యున్నత న్యాయస్థానం అంటుంది. ఇది ఆరావళిలో మైనింగ్, ఈ ఆరావళి అడవులని, అదే ఏవటైతే ఆరావళి పర్వతాలు ఉన్నాయో వాటన్నిటిని అదానీ అంబానీకి కట్టుబెట్టే కుట్ర కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది. ఈ ఆదావళి పర్వతాల విచిత్రం ఏం దొరికేనా ఒక్కసారి చెప్పుకుందాం. ఈ ఆదావళి పర్వతాలు ఏవైతున్నాయో ఇప్పుడు మన ఇద్దరం మనుషులమే. నేను జర కొద్దిగా హైట్ ఎక్కువ ఉన్నా, నువ్వు జర కొద్దిగా హైట్ తక్కువ ఉన్నావు. ఇది ఉందా అనుకుందాం, ఇది ఉందా ఇప్పుడు 1000 అనుకుందాం. ఇప్పుడు జర కొద్దిగా హైట్ తక్కువ ఉన్నావుగా, ఇది 900 అనుకుందాం. ఇప్పుడు నేనే మనిషిని 1000 ఉన్నా కాబట్టి నువ్వు మనిషి కాబట్టి ఊకుంటావా? అట్లెట్లయితుంది? ఇద్దరం మనుషులమే. కానీ కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఇవన్నిటికీ ఆ కార్పొరేట్ శక్తులకు అప్పగించే కుట్రలో భాగంగా ఈ 1000 హైట్ ఏదైతున్నదో ఇంత హైట్ ఉన్నదే పర్వతం, ఇంత కిందికి ఉన్నది కాబట్టి ఇది పర్వతం కాదు, దీన్ని కూలగొట్టొచ్చు, అదే ఒక నిర్ణత అని చెప్పేసి గవర్నమెంట్ మాట్లాడుతుంది. సుప్రీంకోర్టు కూడా ఇదే తీర్పిచ్చింది. సుప్రీంకోర్టు కూడా ఇంత హైట్ కు తక్కువ ఉన్న పర్వతాలందరూ మీరు మైనింగ్ చేసుకోండి అని చెప్పేసి కార్పొరేట్ శక్తులకు అదానికి అంబానీకి కట్టబెట్టే కుట్రలో భాగంగా ఈ ఆరావళి మైనింగ్ ను ఏర్పాటు చేసుకోండి అని చెప్తుంది. ఒకవేళ ఆరావళి మైనింగ్ ఏర్పాటు జరిగితే ఇప్పటికే ఢిల్లీలో చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి, పొల్యూషన్. ఇక ఇప్పుడు ఈ ఆరావళి పర్వతాలు లేకుంటే ఉష్క మొత్తం ఢిల్లీలో వచ్చి ఉంటది, అంతే. ఇక్కడ మనుషులు బతికే పరిస్థితి లేదు. సో దానికి సంబంధించినటువంటి అక్రమ మైనింగ్ జరుగుతుంది. అది మైనింగే అక్రమం, ఇంకా అక్రమ మైనింగ్ ఏంది? ఏం దోస్తారా నాయన, ఏం దోసినా ఎన్ని సంవత్సరాలు బతారా?
ఈ ప్రజలను ముంచి ఈ ఏమంటారు పర్యావరణాన్ని ముంచి కట్టకపోతారా? అంతే కదా. 2 లక్షల కోట్ల పెట్టుబడులు, 5 లక్షల ఉద్యోగాల కల్పన, 1000 కోట్లతో లైఫ్ సైన్సెస్ ఇన్నోవేషన్ ఫండ్ పెట్టుబడులు పెట్టే కంపెనీలకు భూముల రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ 100% రాయితీ. ఇదేంది? పెట్టుబడులపై 25% అంతకు మించి రాయితీ. పెట్టుబడి వచ్చేదాకా రాష్ట్ర జీఎస్టీ తిరిగి చెల్లింపు. తెలంగాణ నెక్స్ట్ జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ దావోస్ వేదికగా ఆవిష్కరించిన సీఎం సారు. అయితే విషయం ఏందట అంటే, ఈ ఎవరైతే పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నటువంటి వస్తున్నటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాళ్లకు రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ గవర్నమెంట్కి కట్టాల్సిన పన్ను ఏదైతే ఉంటుందో 100% రాయితీ ఇస్తారట. ఆడ పోయి నాకు తెలిసి మరి సాటుకి ఏమన్నా కాళ్ళ ఇలా బతలాడే పరిస్థితి ఉందా, లేకపోతే తెచ్చినా ఏమన్నా చెప్తారా? ఇదంతా ఉందా లేదా? ఈ అర్థం కాని ముచ్చడం ఇదంతా. వాళ్ళకు 100% మీకు ఇక్కడ భూములు ఇస్తాం, 100% ఫ్రీగానే రిజిస్ట్రేషన్ చేసి మీకు అప్పచెప్తాం అంటున్నారు కదా. ఇక్కడ బతికే పేదోనికి, ఇక్కడ ఉండే మీకు ఓట్లు వేసినోనికి ఒక 60 గజాల భూమి గుడి చేసుకొని బతాడు. ఇల్లు కట్టి ఇసేత కాదు, బలిసినోడు బతకాలా అంతే. ఇది ఎట్లుందంటే లేనోని కొట్టు ఉన్నోనికి పెట్టు. తెలంగాణలో 12,500 కోట్ల పెట్టుబడితో ఏర్పాటుకు రష్మి గ్రూప్ ఎంఓయు. 12,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు. 6,000 కోట్లతో రాష్ట్రంలో స్లోవేకియా రియాక్టర్ ప్లాంట్. 1000 కోట్ల పెట్టుబడికి అమెరికా సంస్థ సర్గాడు ఎంఓయు. దావోస్ వేదికగా తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ. 2వ రోజు సీఎం బృందం బిజీ. ప్రతి జూలైలో హైదరాబాద్లో ఫాలో యాప్ సదస్సు. రేవంత్ రెడ్డి అంటున్నట. టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ రేవంత్ మధ్య కీలక భేటీ. సదస్సులో ఆకర్షణగా చిరంజీవి. ఏ చిరంజీవి? మన చిరంజీవి, హీరో చిరంజీవి. అమ్మా కథ ఉన్నట్టుందిగా. అయితే ఇంకో విషయం తెలుసా, ఈ కాంగ్రెస్ వాళ్ళ స్కామ్లన్నీ ఎవరు బయట పెడతారు చెప్పు? కాంగ్రెస్ వాళ్ళు బయట పెట్టు. అవును. ఇప్పుడు అది నైని బొగ్గు బ్లాక్ ఉందా? అవును. నైని బొగ్గు బ్లాక్ ఎవరు బయట పెట్టిరు? కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు ఇంట్లో కూడా ఇది ఎవరైతున్నారో, నిన్న మీటింగ్ జరిగింది కదా తెలంగాణ రైసింగ్ అని చెప్పేసి, ఈ మీటింగ్లలో మంత్రులు ఉన్నారు. ఎవరు? దుద్దిల సీఆర్ బాబు ఉన్నారు, తర్వాత పొంగులేటి గారు ఉన్నారు, పొంగులేటి గారి కొడుకు కూడా ఉన్నారు, తర్వాత ఎవరైతే ఆంధ్ర ఎంపీ ఉన్నారో ఆయన కూడా ఉన్నాడు. ఎందుకు వీళ్ళంతా ఇక్కడ కూడిరు? దీనికోసమే. అయితే విషయం ఏంటంటే, ఒక్కసారి రావుదాం, దాని గురించి రాసుకొచ్చారు మన వాళ్ళు. దావోస్ లో రేవంత్ ప్రభుత్వం నిర్వహిస్తున్న వింత మీటింగుల్లో మరో వివాదాస్పద భేటీ తీవ్ర చర్చకు దారితీస్తున్నది. ఫార్ములా ఈ రేస్ స్కామ్ అంటూ నిందలు మోపిన హైదరాబాద్ చెందిన గ్రీన్కో సంస్థ ప్రతినిధులతో దావోస్ లో తెలంగాణ మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తర్వాత శ్రీధర్ బాబు ప్రత్యేకంగా సమావేశం కావడం వెనుక అనేక అనుమానాలకు తావిస్తున్నది. అదే గ్రీన్కో పై కేసు పెట్టిన ప్రభుత్వం అంత దూరం వెళ్లి అదే కంపెనీ ప్రతినిధులతో కలవాల్సిన అవసరం ఏమిటి? ఈ భేటీలో తెలంగాణతో అసలు సంబంధం లేని ఆంధ్ర బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఉండడం ఏంటి? అలాగే వాచ్ స్మగ్లింగ్, భూ కబ్జా కేసులో నిందితుడైనటువంటి పొంగులేటి కొడుకు హర్ష పాల్గొనడం మరింత సంచలనంగా మారింది. ఫార్ములా ఈ కేసు గ్రీన్కో ఇరికించాలనే ప్రయత్నాలే ఈ భేటీల వెనుక ఉన్నాయా? బెదిరింపుల సెటిల్మెంట్ లో భాగంగానే మంత్రులు దావోస్ లో చేరి దందాలు సాగిస్తున్నారా? పెట్టుబడుల ముసుగులో విదేశాల్లో కూడా సెటిల్మెంట్ రాజకీయాలు నడుస్తున్నాయనే అనుమానాలు మొదలయ్యాయి. మొత్తానికి దావోస్ లో కాంగ్రెస్ మంత్రులు తమ మార్కు చూపిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు. ఇది అనుకుంటుర్రు అంతే, ఇదే నిజం అని చెప్తలేరు. ఆ రకంగా ఆలోచిస్తున్నారు. ఇదేమన్నా జరుగుతుందా? గ్రీన్కో కంపెనీ మీద ఇంత ముందుకు కేటీఆర్ ఈ ఫార్ములా కేసు కార్ నిర్వహించారు, దాని మీద అవినీతి 50 కోట్లు జరిగింది అని చెప్పేసి కంపెనీ మీద కేసు వేసిరు కాంగ్రెస్ గవర్నమెంట్. ఈ కంపెనీ మీద కేసు వేసిరు. మరి ఈ కేసు తీసేస్తాం, ఎంత ఇస్తావో చెప్పని సెటిల్మెంట్ అనేది ఆంధ్ర బీజేపీ ఎంపీ ఈయన ఎందుకున్నాడు? ఆంధ్ర బీజేపీ ఎంపీ ఎందుకున్నాడు ఇక్కడ? పొంగులేటి కొడుకు ఎందుకున్నాడు ఇక్కడ ఈ మీటింగ్ లో? వీళ్ళకి సంబంధం లేదు కదా, సంబంధం లేదు కదా. వీళ్ళు పోయినా అవును, అది వేరు. సో ఇదేదో కథ ఉన్నది, వీళ్ళు సెటిల్మెంట్ మాట్లాడుకుంటారు అని చెప్పేసి బయటకు వస్తున్నటువంటి విశ్వసనీయ వర్గాల మాట. రైట్. అట్లా కాంగ్రెస్ వాళ్ళ స్కామ్లన్నీ వాళ్ళే బయట పెట్టుకుంటారు.
సైట్ విజిట్పై నిబంధన సరికాదు. దేశంలో అనేక చోట్ల ఇది సెల్ఫ్ డిక్లరేషనే. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే నైని కోల్ బ్లాక్ టెండర్లలో సర్టిఫికేషన్ను సింగరేణి చేర్చింది. తద్వారా అవినీతికి బాటలు వేశారు. రాష్ట్ర ప్రభుత్వం ముందుకొస్తే సిబిఐ దర్యాప్తు. సింగరేణితో బీఆర్ఎస్ కాంగ్రెస్ అవినీతి సంస్థ భూములు దురాక్రమణ మంత్రుల మధ్య వాటాలతోనే వివాదాలు బయటికి కేంద్రానికి అప్పగిస్తే సింగరేణిని లాభాల బాటలో నడిపిస్తాం. మీడియాతో ఇప్పుడు ఈయన సారు మన కిషన్ రెడ్డి సారు బొగ్గు గనుల శాఖ మంత్రి ఏమంటుండంటే ఇదంతా ఈ కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళు మధ్య దోసుకోవడానికి సింగరేణిని ఈ రకంగా వాడుతూ ఉన్నారు. ఆడుతున్న డ్రామా. మనం లొల్లి పెట్టుకొని మన దాంట్లో ఓడో ఒకటి తీసుకుందాము, ఇదంతా వాటాలు పంచుకుందాము అనే ముచ్చట్లు చెప్తా ఉన్నారు. ఇది మా కేంద్రానికి సిబిఐకి అప్పగిస్తే దర్యాప్తు విచారణ చేపిస్తా, దానికి పూర్తిగా నేను మద్దతు ఇస్తా, ఇదంతా మా అధీనంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి అని చెప్పేసి ఈ ప్రజలకు చెప్తున్నాడు. అదేవిధంగా ఒక సూచన కూడా చేస్తూ ఉన్నాడు. దాని మీద నిజంగానే నైని బొగ్గు గనుల్లో అవకతవకలు జరుగుతున్నాయి టెండర్ల విషయంలో. అది దర్యాప్తు కోరండి, రాష్ట్రం నుంచి దర్యాప్తు కోరితే విచారణ వేగవంతం చేసి సరైన న్యాయాన్ని చేకూరేలా చూస్తా అని చెప్పి మన కిషన్ రెడ్డి గారు అంటా ఉన్నారు. ఆ బంగారం ఏమో ఆకాశాన్ని తాకుతుంది, ఈ నల్ల బంగారం ఏమో ఢిల్లీకి పోతుంది. అది అదనపు కలెక్టర్ల అక్రమార్చన వెంకటరెడ్డి సార్ తోపు. ఖరీదైన విల్లా లగ్జరీ ప్లాట్ 14.5 ఎకరాల సాగు భూమి, షాపు, 8 ఇళ్ల స్థలాలు, ఇంట్లో 8 లక్షల నగదు, 6 చోట్ల ఏసీబీ తనిఖీల్లో గుర్తింపు. ఇంట్లో 30 లక్షల నగదు, చాలా తక్కువ అది. 30 లక్షల నగదు 50 కోట్ల పైన అంటే ఇప్పుడు ఆయన 100 కోట్ల పైన, ఇది 50 కోట్ల పైన పొంతన లేదా? జంతు సంక్షేమ బోర్డును తక్షణం ఏర్పాటు చేయండి. సంరక్షణ చట్టాలు ఎలా అమలవుతున్నాయో చెప్పండి. సర్కార్కు హైకోర్టు ఆదేశాలు. ఈ కుక్కలతోని బాగా పంచాయతీ వచ్చింది. కుక్కల పంచాయతీ ఉడతలేదు. ఈ కుక్కల పంచాయతీ ఉడతలేదు అంటే ఇప్పుడు వాస్తవానికి చెప్పాలంటే పొద్దుగాల లేచి ఈ మధ్య కుక్కలను కూడా ఒకప్పుడు బర్రెలను ఎడ్లను ఇవన్నీ పొద్దుగాల లేస్తే 6 గంటల వరకు అలా 5 గంటలకు దొడ్లకి చెడుచుకొని అటు పొలాల దగ్గరికి పోయి కొట్టేయొద్దు, అంటే కట్టేయడానికి తీసుకోవదురు. అప్పుడు హై హై అనుకుంటా వదురు. ఇప్పుడు వీటికి వాకింగ్ స్టైల్కు, బాత్రూమ్ పోనీకి ఇవన్నీ అంటే కుక్కలతో వాకింగ్ చేస్తూ ఉన్నారు. ఈ ఉప్పల్ చెరువు కట్ట ఇదంతా చూడాలి. పొద్దుగాల లేచి వీళ్ళు అప్పుడు పశువులను కొట్టుకుపోయేది, ఇప్పుడు కుక్కలను కొట్టుకోబోతురు. అంతే, మారింది ఏంటంటే కుక్కల సామ్రాజ్యం వచ్చింది. మొన్న ఒక హీరోయిన్ సమ్మక్క సారక్కకు కుక్క అంత బంగారం జోకించి కుక్కని ఇటు పెట్టింది, బంగారం ఇటు పెట్టింది. అదే అంటే మన బంగారం పరుస్తున్నారు చూడు, ఆ బంగారమే. ఎంత ఇంకా నన్ను అట్లా చేయలేదు, నేను అంటే ప్రేమతోనే చేసిన తప్ప నాకు కించపరచాలన్న ఉద్దేశం లేదని మళ్ళీ ఒక వీడియో పెట్టి అట్లే ఉంటుంది కదా. దంపతులకు ఆదాయ పన్ను ఉపశమనం. భార్య భర్త కలిసి ఉమ్మడిగా ఐటీ రిటర్న్లు దాఖలు చేసే అవకాశం, మినహాయింపులను పంచుకునే వీలు, మొత్తంగా ఆదాయ పన్ను తగ్గే ఛాన్స్. కేంద్రానికి అందిన ప్రతిపాదనలు త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో చేర్చవచ్చనే అంచనాలు వస్తున్నాయి. అయితే భార్యాభర్తలు కలిసి ఉమ్మడిగా ఐటీ రిటర్న్లు దాఖలు చేసే అవకాశం అంటే వేరు ఇప్పుడు సంస్థలు అంటే వాళ్ళకు ఆఫీసు వీళ్ళకు కంపెనీ ఉంటే ఇద్దరు కలిసి ఒకటే ఐటీ రిటర్న్ చేసే దాఖలు చేసుకోవచ్చే అవకాశం తీసుకొస్తామని చెప్పేసి అది త్వరలోనే బడ్జెట్లో ప్రవేశపెడతామని చెప్పేసి కేంద్రం చెప్తా ఉన్నది. సరే, ఇంతేగా ఆంధ్రజ్యోతి. అంతే, రైట్. ఇది ఆంధ్రజ్యోతి పత్రిక. ఒకసారి వెలుగు దిన పత్రికను చూస్తాం. ఈ వెలుగు ఏమన్నా వచ్చి ఆయన వెలుగు ఫోటో వేసిర్రు, ఈయన వెలుగుతున్నాడు 24 గంటలు సిటీగా హైదరాబాద్ దేశంలోనే తొలి నగరంగా అభివృద్ధి చేస్తాం సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఒక నిమిషము, దీన్ని దేశంలోనే తొలి నగరంగా అభివృద్ధి చేస్తామని చెప్పకపోతే మొత్తం నాశనం చేస్తాము, ఇక పడగొడతాము, ఇక మొత్తం ఇక హైదరాబాద్ నాశనం చేస్తామని కూడా చెప్తాడా? చెప్పరు కదా. ఇప్పటికీ ఏమంటే ఢిల్లీ తర్వాత నెక్స్ట్ ఉన్నది హైదరాబాదే కదా. హైదరాబాద్ అయినప్పటికీ నేనేమంటున్నా, ఈయన చెప్పుకోవాలి కదా, అట్లా చేస్తామనే చెప్పాలి. అంతేగాని అట్లా చేస్తాం ఇట్లా చేస్తాం కూలగొడతామని చెప్తారా? దిమ్మలు కూడా కొట్టుడు కాడికే కాంగ్రెస్ లో దిమ్మలు కూడా కొడుతున్నారు. ఇప్పుడు రిటర్న్ అయిందా? రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ దిమ్మలు కూల్చాలన్నారు కదా. బీఆర్ఎస్ కార్యకర్తలంతా ఊర్లలో కాంగ్రెస్ దిమ్మలు కూడా ఏమన్నా వీడియో ఉంటే ప్లే ఉండే వీడియో ఉండే. సరే ఓకే. నెక్స్ట్ గ్రీన్లాండ్ మాదే,
16 మంది ఆఫీసర్లు కన్ఫర్మ్ ఐఏఎస్లు. సునీత విలియమ్సన్ రిటైర్మెంట్. భారత సంతతి అమెరికన్ వ్యోమగామి ఆస్ట్రోనాట్ సునీత విలియమ్సన్ రిటైర్ అయ్యారు. ఆమె మొత్తం 3 మిషన్లలో పాల్గొని స్పేస్లో 608 రోజులు గడిపారు. ఆమె 9 స్పేస్ వాక్లు చేసి 62 గంటల 6 నిమిషాల స్పేస్లోనే ఉన్నారు. స్పేస్లో మారథాన్ చేసిన మొదటి వ్యక్తిగాను రికార్డు సృష్టించారు. సునీత విలియమ్సన్ బహుశా అందరికీ ఐడియానే ఉంటుంది, ఎందుకంటే మన భారత సంతతికి చెందినటువంటి ఈమె 608 రోజులు స్పేస్లో గడిపారు. ఈమె గురించి మంచి మొత్తానికి ఒక వరల్డ్ రికార్డు. ఆ రికార్డులో మన భారత సంతతికి చెందినటువంటి ఈమె ఉండడం ఒక గర్వకారణము. అదే ఇండియా గ్రాండ్ విక్టరీ. ఓపెనర్ అభిషేక్ శర్మ 35 బాల్లో 5 4లు 8 సిక్సర్లతో 84 పరుగులు చేసిండు. విధ్వంసకర బ్యాటింగ్తో 5 T20 సిరీస్లో బుధవారం జరిగిన తొలి మ్యాచ్లో 48 రన్స్ తేడాతో ఇండియా కివీస్ను చిత్తు చేసింది. ఫస్ట్ బ్యాటింగ్ దిగిన టీమిండియా 20 ఓవర్లలో 238 పరుగులు చేసి 7 వికెట్లు నష్టపోతే, చేజింగ్లో కివీస్ 190 పరుగులు చేసి 7 వికెట్లు నష్టపోయింది 20 ఓవర్లలో. ఇది మ్యాటరు. మొత్తానికైతే మొదటి మ్యాచ్ గెలిచింది. ఇంకా లైఫ్ సెన్సెస్ ఆఫ్గా తెలంగాణ 2030 నాటికి గ్లోబల్ టాప్ లో 5 నిమిషాలు నిలపాలని సర్కార్ లక్ష్యం. దావోస్ లో నెక్స్ట్ జెన్ లైఫ్ సైన్స్ లో పాలసీ ఆవిష్కరణ. 5 ఏళ్లలో 5 లక్షల ఉద్యోగాల కల్పన. 2600 కోట్ల డాలర్ల పెట్టుబడి టార్గెట్. గ్రీన్ ఫార్మా సిటీ RR వెంట 10 ఫార్మా విలేజ్ల నిర్మాణం. 2600 కోట్ల పెట్టుబడులే టార్గెట్ అని చెప్పేసి దావోస్ లో సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యం పెట్టుకొని పనిచేస్తున్నాడు. ఇక్కడ వచ్చిన గ్లోబల్ సమ్మిట్ లో వచ్చినటువంటి ఆ 6 లక్షల కోట్లు ఏమైనాయో అవి కూడా లెక్క చెప్పురు సారు. ఇక అడిషనల్ కలెక్టర్ ఈ అక్రమాస్తులు బకాసురుడు నైనికోల్లో ఈయన ఏమంటుండు, రాష్ట్ర ప్రభుత్వం కోరితే, రాష్ట్ర సర్కారు కోరితే దర్యాప్తుపై పరిశీలిస్తాం, అందులో మాకేమైనా వాటా ఇస్తే సైలెంట్గా ఊకుంటాం అనే కాడికి వచ్చింది. కోరుతాడు ఎవడన్నా. సికింద్రాబాద్ జిల్లా కోసం కేటీఆర్ డ్రామాలు. బీఆర్ఎస్ హయాంలోనే వద్దన్నాడు, ఇప్పుడు కావాలంటున్నాడు అని చెప్పేసి కవితక్క అంటున్నది. ఇప్పుడు కేటీఆర్ డ్రామాలు అని చెప్పేసి వీళ్ళు పెద్దగా రాసుకొస్తారు. అందుకోసమే కేటీఆర్ పేరే అదిగా. అలుపెరగని పులి. తిప్పేశ్వర్ టు యాదాద్రి 375 కిలోమీటర్లకు పైగా ప్రయాణం. బోధ్ మీదుగా మొదలెట్టి 2 నెలలుగా నడక. రాష్ట్రంలోని 19 జిల్లాల్లో పులుల సంచారం. ఆవాసం తోడు కోసం వెతుకుతూ హైదరాబాద్ నగరానికి 60 కిలోమీటర్ల దూరంలో బెబ్బులి అంటూ ఒక వార్త వేసింది. పట్నం రమ్మని రాదు, ఇక హైదరాబాద్ వస్తే బానే ఉంటుంది. ఇక దారికి రాకుంటే క్రిమినల్ చర్యలే. కాళేశ్వరం బ్యారేజీల రిపేర్లపై ప్రభుత్వం సీరియస్. ఇప్పటికే మేడిగడ్డ రిపేర్లపై సిఈకి సర్కార్ లేఖ. తాజాగా అన్నారం సుందిళ్లపై ఈఎస్సీ లెటర్. ఖర్చులన్నీ సంస్థల నుంచే వసూలు చేయాలని ఆదేశం. సంస్థలు స్పందించకుంటే చర్యలు ఎందుకు తీసుకోలేదన్న ప్రశ్న. బ్యారేజ్లు డిఎల్పిలో ఉండగానే దెబ్బతిన్నాయని చెప్పేసి వెల్లడి. ఇక దారికి రాకుంటే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఈడొకటి ఇచ్చిరుగా కుక్కల పంచాయతీ. యాచారంలో 100 కుక్కలకు విషం. రంగారెడ్డి జిల్లా యాచారంలో కుక్కలను చంపి పాతిపెట్టిన స్థలం. ఇంజక్షన్లు వేసి చంపి ఊరవతల పాతిపెట్టారు. సర్పంచ్ పంచాయతీ సెక్రటరీపై స్టే యానిమల్స్ ఫౌండేషన్ ఫిర్యాదు. 3 వ్యక్తులను రప్పించి కుక్కలను చంపించినట్టు వెల్లడి. మాజీ ఎంపీ యాక్టివిస్ట్ మేనకా గాంధీకి సమాచారం. కలెక్టర్కు ఫోన్ చేసి వివరాలు అడిగిన మేనక కేసు నమోదు చేసి కుక్కలను పాతిన చోటును గుర్తించిన పోలీసులు నేడు పోస్టు మార్టం నిర్వహించే అవకాశం. మొత్తానికైతే ఇది పరిస్థితి. కుక్కలను చంపితే ఒక రకమైనటువంటి యాక్టు, కుక్కలు మనుషులను గరిస్తే మరి ప్రభుత్వం మీద, కుక్కలకు భోజనాలు పెట్టిన వాళ్ళ మీద, వీళ్ళిద్దరి మీద చర్యలు. మొత్తం మీద అయితే నేనే కుక్కలను చంపకుండా వాటిని ఓ ప్రాంతంలో పెట్టి సాదురి. గవర్నమెంట్ బడ్జెట్లో ఇంత పైసలు కేటాయించి తీసి సాదురి. మరి ఏం చేస్తాం? తప్పదిగా. ప్రజల ప్రాణాలను రక్షించాలనుకున్నప్పుడు తప్పదిగా. రైట్ మిత్రులారా, ఇది వెలుగు దిన పత్రిక. ఇక నమస్తే తెలంగాణ పత్రికను చూసుకుందాం. సార్ గారు ఏం రాసుకొచ్చారో కూడా చూడాలి కాబట్టి
రైట్. ముందుకా వెనక్క ఎటు తేలని RRR భవితవ్యం. కొలిక్కి రాని టెండర్లు, భూములు ఇచ్చేందుకు ముందుకు రాని రైతులు. రీజనల్ రింగ్ రోడ్డు భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు ఉత్తర భాగంలో పనులను టెండర్ల దాకా తీసుకొచ్చిన ఎటు తేలక భూసేకరణ కొలిక్కి రాక ఏడాది నుంచి ఒక్క అడుగు ముందుకు పడట్లేదు. ముఖ్యంగా భూములు కోల్పోతున్న రైతులు బహిరంగ మార్కెట్ ధర ప్రకారం నష్టపరిహారం చెల్లించాలనే డిమాండ్కు రేవంత్ సర్కార్కు స్పందించపోగా పరిహారం చెందేది లేదని దేశమంతా ఒకే విధానం అంటూ NHAI తెగేసి చెప్తుండడంతో ప్రాజెక్టు పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. ఇక దొడ్డు బియ్యం వేలానికి గడ్డు కాలం. గ్లోబల్ టెండర్ పిలిచినా ఒక్కరూ రాలే. సివిల్ సప్లై అధికారుల నిర్వహణతో ప్రశ్నార్థకంగా 1.40 లక్షల టన్నుల దొడ్డు బియ్యం 10 నెలలుగా రేషన్ షాపులు గోదాముల్లో మగ్గుతున్న 500 కోట్ల విలువైన బియ్యం ప్రభుత్వం కిలోకు 24 రూపాయల ధర నిర్ణయించడం బిల్డర్ల నిరాసక్తకు కారణమంటున్న అధికారులు. ఒకే లాట్గా కేటాయింపు పైన బిల్డర్లలో తీవ్ర అసంతృప్తి. అయితే ఇప్పుడు దొడ్డు బియ్యం వేలానికి వేసిర్రు. మనకు సన్న బియ్యం ఇప్పుడు ఏదైతే సప్లై చేస్తూ ఉన్నారో అందులో దాదాపుగా 500 కోట్ల రూపాయలకు విలువైనటువంటి ధాన్యం అక్కడ ఉన్నదంట. అది టెండర్లు పిలుస్తుంటే ఎవరు వస్తలేరంట కొనుక్కపోవడానికి. మరిగా మనుషులు తిననటువంటి దొడ్డు బియ్యము గతంలో మరి సన్న బియ్యం ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇంత నమస్తే పెట్టాలి, హ్యాట్సప్ చెప్పాలి. కానీ ఆ దొడ్డు బియ్యాన్ని కూడా వీలైనంత తొందరగా అమ్మి ఆ 500 కోట్లకు జర రాష్ట్ర బడ్జెట్లో కలుపుకుంటే మంచిది. మళ్ళీ సన్న బియ్యం అన్న వస్తాయి, మళ్ళీ సన్న బియ్యం అన్న వస్తాయి. ఇంకో 2 కిలోలు వేస్తే తప్పేముంది. కానీ ఇది గతగానం రాసుకొచ్చేది ఇది మొత్తం మీద అయితే RRR ఈ రింగ్ రోడ్ ఉంది, దానికి సంబంధించింది కదా. ఇవి నేషన్ మంచిగా యాడ్ చేసుకుంటారు. ఇది తీసేయి. ఇది 2వ పేపరు 3వ పేపర్కు పోతుంది. తెలంగాణ బట్టి తీవ్ర మనస్తాపం ఏదో రాశారు కదా ఫస్ట్ ఈయనదేనా. రేవంత్ లీకులపై దళిత ఉప ముఖ్యమంత్రి ఆవేదన. కావాలని బదనం చేస్తున్నారని ఆక్రోశం. దీనికోసమా మనం 10 ఏళ్లు తన్లాడింది. అసలు కాంగ్రెస్ నేతలను అనగదొక్కుతున్నారు. బట్టికి సీరియస్ మంత్రుల సంఘీభావం. ముఖ్యమంత్రి తీరుపై హైకమాండ్. నిన్న ఆయన అలిగిపోతున్నాడు. కాదు ఏదైనా జీవన్ రెడ్డి గాంధీ భవన్ నుంచి చల్ నీ మీటింగుల్లో ఉండా ఇదే పద్ధతి అని చెప్పేసి మీటింగ్ కు పోయినోడల్లా మళ్ళా మరి వచ్చిండు జీవన్ రెడ్డి. ఎందుకోసం అంటే అక్కడ ఉన్న BRS పార్టీ ఆయనను గాంధీ భవన్ లో పిలిచి పక్కనే కూర్చోబెట్టిరట. యుద్ధం చేసిందే ఈయనేమీనా మళ్ళీ ఆయన తీసుకొచ్చి పక్కన కూర్చున్న పెడితే గీనతో నేనేడ కూర్చుంటా అని చెప్పేసి లేచి వెళ్ళిపోయిండు. ఒక్కటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక డిఫరెంట్ రాజకీయం నడుస్తూ ఉంటుంది. ఎవరైనా ఎదుగుతున్నారు అంటే ఫస్ట్ వాని కులాన్ని బయటేస్తారు. వాని కులాన్ని బయటేసి అదే ఇప్పుడు ఒక డిఫరెంట్ కోణంలో గీడ దళిత ఉప ముఖ్యమంత్రి అని రాయాల్సిన అవసరం ఏముందిరా భయ్? నమస్తే తెలంగాణ నీకు ఉప ముఖ్యమంత్రి అంటే సరిపోదా? దళితుడు అని రాయాల్సిన అవసరం ఏముంది? నేనేమంటున్నా, కులాన్ని ఎందుకు ప్రస్తావిస్తూ నువ్వు ఓన్ చేసుకోవాలనుకుంటావు? అవునా కాదా? ఉప ముఖ్యమంత్రి ఎంత అవునన్నా కాదన్నా ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి ఆయన. అమ్మ ఇంత ఏం రాసుకొచ్చిండు? రేవంత్ లీకులపై దళిత ఉప ముఖ్యమంత్రి ఆవేదన. కావాలని బద్నాం చేస్తున్నారని ఆక్రోశం. దీనికోసమా మనం 10 ఏళ్ళు తన్లాడింది? అసలు కాంగ్రెస్ నేతలను అణగదొక్కుతున్నారు. బట్టికి సీనియర్ మంత్రుల సంఘీభావం. ముఖ్యమంత్రి తీరుపై హైకమాండ్కు ఫిర్యాదు. ఇదంతా ఈ ఉద్దర మాటలన్నీ రాసుకొస్తా ఉంటుంది. అలా మీ పంచాయతీ ఏందో ఫస్ట్ బయటికి రాని. కవిత రాసిరా? ఎందుకు రాస్తారు? రాయరు. రాయరు. కనీసం పార్టీలకి వెళ్ళి వెళ్ళగొడితే ఇది కనీసం ఇంత వార్త ఇక పార్టీ కాకపోతే దావుడు ముద్ద అమ్మ. ఇవి ఒకట్లుంటాయి అన్నట్టు పేపర్లు అంటే వాళ్ళ కరపత్రాలు, వాళ్ళ టిష్యూ పేపర్లు, వాళ్ళ మెదడులో ఉన్నటువంటి ఆలోచనలు ఈ పేపర్లు అని పెట్టుకొని ఈ పేపర్ల ద్వారా ఇడబెట్టి అక్కడోడు చదివితే దాన్ని ప్రజల మేరలోకి రుద్దే ప్రయత్నం చేస్తూ ఉంటారు అంతే. ఇంకేమున్నాయి పేపర్? ఈనాడు. ఇక మరి ఇయాలటి పేపరే ఈనాడు. ఏమన్నాడు? 23,000 కోట్లు. 23,000 కోట్లు. 12,500 కోట్లతో రష్మి గ్రూప్ ఆఫ్ స్టీల్ కర్మాగారం. 6,000 కోట్లతో
న్యూక్లియర్ సంస్థ విద్యుత్ ప్లాంట్ 3,500 కోట్లతో లోరియల్ జీసీసీ, 1000 కోట్లతో సర్గాడ్ విమానాల మరమ్మత్తు యూనిట్. దావోస్ వేదికగా 2 రోజుల రాష్ట్రానికి భారీ పెట్టుబడులు. సీఎం రేవంత్ రెడ్డితో వివిధ కంపెనీల ఎంఓయూలు. ఇక భారీ పెట్టుబడులు అయితే తెస్తున్నారట. మరి 2-3 ట్రాక్టర్లు పట్టుకొని పోవాలి ముఖ్యమంత్రి గారు తెచ్చే పైసలకు ఎయిర్పోర్ట్లకు. రైట్. ఈయన మన ట్రంప్ గారు ప్రపంచం నెత్తిన కుంపటి ఏడాది పాలనలో ట్రంప్ అంటించిన మంటలెన్నో వివాదాస్పద నిర్ణయాలు, మరెన్నో తగాదాలు. శత్రువులపై మిత్రులపై ఒకటే విధానం. సొంత దేశంలోనూ అల్లకల్లోలమే. ట్రంప్ ఏడాది పాలనపై కథనం. నాకు ప్రాణహాని తలబెడితే మీరు భూమి మీదనే ఉండాలని చెప్పేసి ఇరాన్కు ట్రంప్ హెచ్చరిక చేస్తా ఉన్నాడు. మేము అడుగుతున్నది ఒక ఐస్ ముక్క. అది కూడా అదే జాతిరత్నాల సినిమాలల్లో హీరోయిన్ బ్రహ్మానందాన్ని బేలు అడుగుతుంది. అదే ఏదేదో చెప్పుకొస్తుంది. అదే పేర్లని చెప్పి అది ఇచ్చేయండి సార్ అదే అన్నట్టు ఐస్ బుక్ అడుగుతుండు. అది కూడా ఖనిజాల కోసం కాదు, రక్షణకే. ఆయన కాపాడుతాడు. కుర్చీ చేసుకుని ఆడ రోజు పొద్దుగాల పోయి కూర్చుంటాడు. మన కేసీఆర్ సారు ప్రాజెక్టులు కట్టేటప్పుడు కుర్చీ చేసుకొని కూర్చున్నాడు చూడు, గట్టే ఉంటాడు ఈయన కూడా. కాంగ్రెస్ కోటేస్తే జిల్లాల తొలగింపే దావోస్లో. ఇదేంది అంటే ఇప్పుడు జిల్లాలు కొత్తగా జిల్లాలు మారుస్తాం అంటున్నారు కదా, ఎవరు? కేటీఆర్ అంటున్నాడు. ఈ దావోస్ లో గ్రీన్ కోత చర్చలు, కాంగ్రెస్ ద్వంద్వ వైఖరికి నిదర్శనం. సింగరేణి టెండర్లపై కేంద్ర మంత్రి దాగుడు మూతలు. కేటీఆర్ అంటున్నాడు కాంగ్రెస్ కి ఇప్పుడు వాళ్ళు జిల్లాలను మారుస్తాం, తర్వాత పునర్విభజన చేస్తాం, తర్వాత ఇప్పుడు ఈ కార్పొరేషన్లు మార్చిరు కదా, అట్లనే తొందరలో జిల్లాలు చేస్తాం అంటారు. కాబట్టి పుష్కున మీరు కాంగ్రెస్కి ఓటెత్తే మీ జిల్లా పోతుంది, అందుకు ఓటేకురు అని చెప్పేసి కేటీఆర్ అంటున్నాడు. ఇక సింగరేణి టెండర్ల పైన కేంద్ర మంత్రి దాగుడు మూతలు ఆడుతున్నట. ఈ ఎప్పుడైతే కాంగ్రెస్ వాళ్ళకి ఆపదొస్తుందో అప్పుడు వీళ్ళు బీజేపీ వాళ్ళు వస్తారు. ఒక పాజిటివ్ వార్త రాసిరు కదా ఇలా గురించి. మహిళా సంఘాలకు మొఫ్మా నిధుల చెక్కు. మొఫ్మా నిధుల చెక్కు అందజేస్తున్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విపు ఆది శ్రీనివాస్ అంటూ ఒక వార్త వేసింది. ఎర్ర బంగారానికి పసుపు సిరి, క్వింటా ఎల్లో మిర్చికి ₹44,000 అంటూ ఒక వార్తనేసింది. ఈ మెప్మా ఉద్యోగులు చాలా కాలం నుంచి ధర్నాలు చేస్తున్నారు. ఈరోజు సరైన అవకాశాలు లేవు, సరైన మాకు అసలు జీతాలే లేవు, ఏంది పనులు చేసుడు, మేము అటు ఇటు ఎన్జిఓ సంస్థలతో కలుపుకొని ఉంటాం, తర్వాత గవర్నమెంట్తో కలుపుకొని ఉంటాం, మేము ప్రజల ఏమంటారు చైతన్యపరచడానికి వాళ్ళని కొంత పైకి తీసుకురావడానికి కష్టపడుతున్నాం, మాకు ఇంతవరకు జీతభత్యాలు లేవు, పెంచలేరు అని చెప్పేసి చాలా రోజుల నుంచి వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు. ఈరోజు కొంత ఉపశమనం దొరికినట్టేనా? నిధుల చెక్కు అందజేస్తున్నారంటే విద్యుత్ కొనుగోలు వ్యయం పెరిగితే నెలవారీగా కరెంటు ఛార్జీలు పెంచాలి. 2030 కల్లా ప్రతి వ్యవసాయ బోరుకు సౌర విద్యుత్తు తప్పనిసరి. జాతీయ విద్యుత్ నూతన విధానం ముసాయిదా విడుదల చేసిన కేంద్రం. విద్యుత్ కొనుగోలు వ్యయం పెరిగితే దానిని వినియోగదారులు చెల్లించే నెలవారీ కరెంటు ఛార్జీలు పెంచి వసూలు చేయాలని కేంద్రం విద్యుత్ శాఖ స్పష్టం చేసింది. ఉచిత కరెంటు సరఫరా అయ్యే బిల్లుల వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే డిస్కామ్లకు చెల్లించకపోతే ఉచిత సరఫరాను తొలగించాలని పేర్కొంది. వికసిత్ భారత్ 2047 లక్ష్యాలతో సాధనంగా విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి వార్త. కేంద్ర ప్రభుత్వం కొనుగోలు వ్యయం పెరిగితే నెలవారీగా కరెంటు ఛార్జీలు కూడా పెంచాలని, ఎంత కొంటే అంత రేట్లు పెంచుర్రి అని చెప్పేసి కేంద్రం అంటున్నటువంటి పరిస్థితి. రైట్. ఒకసారి ఈ మల్లురవి గారికి ఫోన్ చేద్దాం. సప్పుడు చేయకపోయా మల్లురవి గారు? సప్పుడు చేయట్లేదు. మరి ఏమైందని ముచ్చటైందని కనుక్కుందాం అనుకుంటే ముచ్చటైందనేది చెప్పట్లేదు. మిత్రులారా, మార్నింగ్ న్యూస్ చూస్తే మిత్రులారా, మన వీడియోని ఒకసారి లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, మీ సమస్యల్ని ఒకసారి కామెంట్ చేయండి, మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి మిత్రులారా. ఎంపీ గారు మరి ఫోన్లు ఎత్తలేడు. మల్లురవి గారికి ఒకసారి ఫోన్ చేద్దాం. ఏం జరిగింది అసలు, ఎందుకోసమని దీక్ష చేపడతా అంటుండు? అంత పెద్ద మనిషి ఈయననే క్రమశిక్షణ కమిటీకి చైర్మన్గా ఉన్నారు. క్రమశిక్షణ కమిటీ చైర్మనే మరి ఇట్లెందుకు చేసిండు అని చెప్పేసి ఎందుకు ఫోన్ లేపుతలేడు? లేచిండో లేవలేదు సార్, అది ఆ బండి ఉన్నాయి కదా, 9 అవుతుంది. ఆరోగ్య సమస్యలు, బీపీ, షుగర్.
సార్ ఫోన్ లేపుతలేడు. ఎంపీ గారు అంత పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు, మరి ఎందుకు అంత కోపం వచ్చింది? క్రమశిక్షణ కమిటీ చైర్మన్లకే గిట్లా చేస్తే ఎట్లా మరి? మొత్తానికి ఈరోజు మార్నింగ్ న్యూస్ వార్తాపత్రికల్లోని వచ్చినటువంటి విషయాలు వాటి గురించి ఈరోజు చర్చించిన విధంగానే రోజు చర్చించుకునే అవకాశం మనకు క్యూ న్యూస్లో ఉంది. అందుకోసం మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులందరూ మార్నింగ్ న్యూస్ని లైక్ చేయండి, అదేవిధంగా మీ కామెంట్ చేయండి. మీ కామెంట్లను తప్పకుండా చదివి వినిపించి పరిష్కార మార్గాలను చూపించే మార్గంగా క్యూ న్యూస్ పనిచేస్తుందని తెలుపుకుంటూ ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్.